సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఊరి చెరువు చూద్దామని అయితే వెళ్ళాము. మా కజిన్స్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సర్లే అని తీసుకొని అయితే వెళ్ళాము. వాడే అన్నమాట మా గ్యాంగ్కి లీడర్, ముందెళ్తున్నాడు కదా వాడే. సో ఇంటి నుండి చెరువుకి అయితే వాకబుల్ డిస్టెన్సే ఉండే 5 minutes. సో మేమైతే బై వాక్ అయితే వెళ్ళాము. చాలా ఇయర్స్ తర్వాత అయితే లొకేషన్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. మొత్తం చేంజ్ అయిపోయిందనమాట. అయితే లైక్ చేయండి అని చెప్తున్నాడు. ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కజిన్. సో ఈవినింగ్ టైంలో అయితే మేమైతే బయలుదేరాము. అక్కడ కనిపిస్తుంది కదా అదే చెరువు. అక్కడ కనిపిస్తుంది కదా అదే ఫిష్ మార్కెట్ అనమాట. చాలా ఫ్రెష్ ఫిష్ దొరుకుతుంది అక్కడ అయితే. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. ఇదైతే మా ఊరు పార్క్ అన్నమాట. ఇలాంటి చెట్ల కిందనే స్కూల్ డేస్లో చదువుకుంటుండే. ఇక్కడే మా స్టడీ అవర్స్ ఉంటుండే ఇలాంటి చెట్ల కిందనే. వీటినైతే మర్రి చెట్లు అంటారు. ఇదైతే మా ఊరి గెస్ట్ హౌస్. ఫైనల్లీ తొట్టి గ్యాంగ్ వేసుకొని అయితే చెరువు దగ్గరికి అయితే వెళ్ళాను. చూడగానే చాలా రష్ ఉండే, చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. టూరిస్టులు అయితే చాలానే ఉన్నారు అక్కడ. గణేష్ నిమజ్జనం అయింది కదా, ఆ చెరువులో అయితే గణేష్లు కూడా ఉండే. మొన్నటి వరకు వాటర్ అయితే చాలానే ఉండే. ఇప్పుడు వర్షాలు కొట్టట్లేదు కదా, సో వాటర్ అయితే చాలా వరకు అయితే తగ్గిపోయింది. అక్కడికి వెళ్ళాలని ఉండే, భయం వేసింది. కాకపోతే అయినా కూడా రిస్క్ చేసి అయితే వెళ్ళాము. ఫైనల్లీ కిందికి అయితే దిగాలని డిసైడ్ అయ్యాము అందరం. ఫస్ట్ అయితే మా తొట్టి గ్యాంగ్ని ముందుకైతే తోసాము, వెళ్ళండి రా అని. వాళ్ళైతే వెళ్తున్నారు. ఫైనల్లీ కిందికో మీదికో వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరుకున్నాము. వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంది. కాసేపు అయితే ఫొటోస్కి అయితే ఫోజ్ ఇచ్చేసాము మేమైతే. చాలా ఫ్రెష్ వాటర్ అయితే వస్తున్నాయి పైనుండి కిందికి అయితే. చూడడానికి అయితే వ్యూ అయితే చాలా బాగుంది. నీలాకాశం దిగి వచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో. సో అలా మేమైతే వెళ్తుంటే మాకైతే చిన్న చిన్న ఫిష్ అయితే కనిపించాయి. ఫిషెస్ చాలా చిన్నగా ఉన్నాయి. నాకైతే అక్కడ కనిపించే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాలని చాలా ఉండే, కానీ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది వాటర్ది. వీడైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంటున్నాడు. వాటర్ పైనుంచి వస్తుంటే కొందరైతే పైనుండి కూడా వెళ్తున్నారు. మా కజిన్స్ అయితే ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నారు మెల్లిగా మెల్లిగా. నన్ను కూడా రమ్మన్నారు కానీ నేనైతే వెళ్ళలేదు. లాస్ట్లో అయితే వెళ్ళాను. ఫైనల్గా అయితే చేరుకున్నాను. వ్యూ అయితే చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. వాటర్లో అయితే ఫుల్గా తడిచిపోయాం మేమైతే. ఇదేంటైతే అరే నీ అబ్బా, అరే నివరకుపోయిన నిప్పు, నీ అబ్బా జఫా. మా కజిన్ వీడైతే ప్రతిదానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటున్నాడు. ఫైనల్లీ నాకైతే ఆ వాటర్లో తడవాలని చాలా ఉండే. ఫైనల్లీ అయితే మేమైతే వాటర్లో ఫుల్గా అయితే తడిచిపోయాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. వీడు కూడా ఇన్స్టాలో రీల్స్ చేస్తున్నాడు అనమాట. కాసేపు అయితే ఫోటో ఫోజ్ అయితే ఇచ్చేసాం మేమైతే. అయితే నా ఫుల్ తడిచిపోయాను వాటర్లో అయితే. నీలాకాశం దిగి వచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో. ఫుల్గా అయితే వాటర్లో అయితే ఎంజాయ్ చేసాము. చాలా ఎంజాయ్ చేసి లాస్ట్లో అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. బాయ్ ఫ్రెండ్స్. సో ఇంటికైతే వెళ్ళాక మా మమ్మీ అయితే ఎంత తిడుతుందో అనుకున్నాను. ఎందుకంటే ఫుల్గా తడిచివేసి అయితే వెళ్తున్నాం ఇంటికైతే. 5 minute డిస్టెన్సే కదా. వచ్చేటప్పుడు అయితే బై వాక్ వచ్చాం. వెళ్ళేటప్పుడు అయితే మా అన్నయ్య అయితే వచ్చి తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఫుల్గా తడిచిపోయాం కాబట్టి. వాటర్లో తడుస్తున్నంతసేపు ఎంజాయ్గానే అనిపించింది. బట్ వాటర్ నుండి వన్స్ బయటికి వచ్చాక అయితే చాలా అంటే చాలా షివరింగ్ అనిపించింది. ఫైనల్లీ అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.